ఇవాళ ఎడిటర్ కూడా ఒకప్పుడు మా దగ్గర ఎడిటర్ అని అంటే యజమాని కూడా ఎడిటర్తో మాట్లాడడానికి భయపడేవారు, చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు. చిన్న ఉదాహరణ చెప్పగలను. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేసినాను నేను. 10 సంవత్సరాల పాటు పనిచేసిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్‌లో. దాని యజమాని గోయంకా, రామ్‌నాథ్ గోయంకా. రామ్‌నాథ్ గోయంకా ఈ దేశంలో అందరికీ బాగా తెలిసినవాడు. ఆయన ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీని వ్యతిరేకించి పోరాటం చేసినవాడు. ఆయన పత్రిక నిలబెట్టుకున్నవాడు. ఆయనకు చాలా పత్రికలు ఉండేవి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇంగ్లీష్ పత్రికే కాకుండా భాషా దిన పత్రికలు కూడా ఉండేవి. తెలుగులో ఆంధ్రప్రభ ఉండేది, కన్నడంలో కన్నడ ప్రభ ఉండేది. ఇంకా ఇట్లా రకరకాల భాషల్లో కూడా పత్రికలు ఉండేవి. ఈ అన్ని పత్రికల సంపాదకులు ఎవరిని ఆయన కలవాలనుకున్నా కూడా ముందుగా చీటీ పంపేవాడు ఆయన. మీ సమయం ఉన్నదా, నేను వచ్చి కలవాలనుకుంటున్నాను. అక్కడి నుంచి ఇవాళ సంపాదకులు యజమానుల ముందర నిలబడి మాట్లాడాల్సిన స్థితి వచ్చింది. వాళ్ళ ఒకటి రెండు మినాయింపులు ఉంటే ఉండొచ్చు, ఇంకా సంపాదకులు ఒకటి రెండు చోట్ల ఏమైనా గౌరవం లభిస్తుండవచ్చు, కానీ మొత్తంగా ఇట్లా ఉంది. ఏమైపోయిందంటే ఎప్పుడైతే ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు యజమానుల ఇదైపోయినాయో, ప్రధానమైనయో అప్పుడు సంపాదకులు కానీ కింది స్థాయిలో ఉన్న జర్నలిస్టులకు కానీ ఆ గౌరవం, ఆ మర్యాద లేకుండా పోయింది.